నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి మాట వినాలనేటువంటి పాట ప్రోమో ఎంత హిట్ అయిందో సాంగ్ కూడా అంతే హిట్ అయింది. విడుదలైనటువంటి కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్, 11 మిలియన్ కంటే ఎక్కువ. అది ఇంకా కొనసాగుతూనే ఉంది అండ్ స్టిల్ ఆన్ ట్రెండింగ్. మరి ఈ పాటకు సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. హరిహర వీరమల్లులో మాట వినాలనే పాట ప్రోమో ఎంత హిట్ అయిందో విత్ ఇన్ 3 daysలో, అంటే ఫస్ట్ 11 సెకండ్లు మాత్రమే రిలీజ్ చేశారు. సో దాని మీద కామెంట్స్ వచ్చాయి. దాన్ని మళ్ళీ ఇంకొక 6 నిమిషాలు యాడ్ చేసి తర్వాత దాన్ని 11 సెకండ్ల మీద కామెంట్స్ వచ్చాయని మళ్ళీ 17 సెకండ్లకి తీసుకెళ్లారు. అంటే ఫస్ట్ ప్రోమో 11 సెకండ్లు మాత్రమే రిలీజ్ చేయడానికి కారణాలు ఏంటి? యాక్చువల్గా అది 11 సెకండ్లు ఒక యాదృచ్ఛికంగానే అని మనం భావించాలి తప్ప దాంట్లో ప్రత్యేకమైన కారణాలు లేవు. కాకపోతే దాన్ని సహజంగా ఆపాదించుకుంటారు కదా, ఏదున్నా లేకపోయినా ఆపాదించుకుంటారు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా 23 అనే ఇంకొస్తే చాలు హేళన చేసేవాడు కదా. తెలుగుదేశం పార్టీని 23వ తారీఖు 23 ఏ 23 వచ్చినా చంద్రబాబుకి లింక్ పెట్టి చంద్రబాబుని ఒక ఆట ఆడేసుకున్నాడు గతంలో. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన తరపున వాళ్ళు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ గ్యాంగ్ కావచ్చు, వీళ్ళంతా కూడా. సో అటువంటిప్పుడు సహజంగానే ఏమనిపిస్తుందండి, 11 సెకండ్ల పాటు ఆ గ్లిమ్స్ ఉంటే ఓహో జగన్మోహన్ రెడ్డికి 11 వచ్చాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని హేళన చేస్తూ 11 సెకండ్ల గ్లిమ్స్ విడుదల చేశారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ మామూలుగా ఇవ్వలేదయ్యా కౌంటరు అని విపరీతంగా కామెంట్లు వైరల్ అయినాయి. అంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నారంట. అయితే చిత్ర బృందం ఆలోచించిందేమో, ఇది వివాదాస్పదం కాకూడదని ఆలోచించిందేమో, ఇంకో గ్లిమ్స్ కూడా పెట్టింది. అది 17 సెకండ్లు. అంటే ఏం లేదు, అదే సేమ్, కాకపోతే ముందు వెనక ఒక టెక్స్ట్ యాడ్ చేసి అలా కొంచెం నిడివి పెంచి ఇంకోటి రిలీజ్ చేసింది. సో అది ప్రోమో అయిపోయింది. మామూలుగా కాదు, 3.8 మిలియన్స్, ఆల్మోస్ట్ 4 మిలియన్ వ్యూస్ వచ్చేసింది విత్ ఇన్ 3 daysలో. అండ్ కామెంట్స్ అయితే 1500 పైగానే ఉన్నాయి. అంతే, వినాలి, వీరమల్లు చెప్తే వినాలి అంతే. అది మహా అయితే ఆయన వాయిస్ 10 సెకండ్లే ఉంది అంతే, అంతకుమించి ఎక్కువ లేదు. సో దానికే 1500 కామెంట్లు, 4 మిలియన్ వ్యూస్. అంటే ఇప్పుడు సాంగ్ చూస్తే విడుదలైనటువంటి 5 గంటల్లోనే 11 మిలియన్, ఇంకా ఎక్కువ ఉన్నాయి. 11 మిలియన్స్ కంటే కంటిన్యూ అది నెంబరింగ్ ఇంకా పెరుగుతూనే ఉంది. 12 మిలియన్, 2 మిలియన్లు వెళ్తుంది. అవును. సో ఇట్స్ స్టిల్ ఆన్ ట్రెండింగ్ 2 అనుకుంటా ఐ థింక్ సో. సో మరి పాట చూస్తే 2.5 నిమిషాలు ఉంది. సో మరి దీని మీద ఎలాంటి కామెంట్స్ వస్తాయి, అసలు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారే అన్ని లాంగ్వేజెస్ లోనే పాడారు, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, అన్ని. హైలైట్ అంటే ఇప్పటి వరకు మీకు ఇది 11.5 మిలియన్ చూసారా, అంటే 1,20,00,000 పైగా చూసారు ఇప్పటి వరకు మనం ఈ వీడియో చేసే సమయానికి. అవును. సో ఇది కాకుండా హిందీలో 1 కోటి మంది చూస్తున్నారు. హిందీలో దగ్గర మనం ఈ వీడియో చేసే సమయానికి దగ్గర 70-80 లక్షల మంది చూశారు హిందీ బెల్ట్లో. ఇది విచిత్రం. పవన్ కళ్యాణ్ గారి సినిమాల గతంలో ఎక్కడ పాన్ ఇండియా లేవు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఏకైక మొట్టమొదటి సినిమా ఇది. పైగా ఇందులో పవన్ కళ్యాణ్ గారు సొంతంగా తన వాయిస్ తోటి 5 లాంగ్వేజ్ల్లోనూ పాట పాడడం అనేది మరొక విశేషం. అవును, నిజంగా నాకు వింటేనండి తెలుగు కంటే హిందీ, మలయాళం ఇంకా చాలా బాగా పాడినట్టు అనిపించింది నాకు. తెలుగులో ఉన్న కొంచెం ఎక్కడో కాస్త ఇంకొంచెం బాగా పాడుంటే బాగుండేదేమో అనుకున్నా కానీ మిగతా లాంగ్వేజెస్లో ఇంకా బాగా పాడాడు. ఎక్కడ కొంచెం కూడా, అంటే ఫస్ట్ తెలుగు పాడుంటారు కదా, తర్వాత తెలుగు కాబట్టి పెద్ద ప్రాక్టీస్ అవసరం లేదు, పాడేశారు. కానీ మిగతా లాంగ్వేజెస్ కొంచెం ప్రాక్టీస్ కావాలి కదా. లాంగ్వేజెస్లో ఇప్పుడు మలయాళం తీసుకున్నాం అనుకోండి, ఒక స్లాంగ్ ఉంటుంది, ఒక రాగం లాగా, ఒక సాగతీత ఉంటుంది మలయాళంలో. మీకు పెద్ద పెద్ద హీరోలు కూడా ఒక సాగతీతతో మాట్లాడుతూ ఉంటారు. సో ఆ సాగతీత ఉండాలి. అలాగే కన్నడలో ఒకలాగా, తమిళ్లో ఒకలాగా, హిందీలో ఒకలాగా. సో సహజంగానే ఇవాళ ఉన్న భారతదేశంలో ఉండే లీడర్లలో అన్ని భాషల మీద, అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ మీద పట్టున్న నాయకుడు లేడనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ పట్టున్న నాయకుడు. మీరు చూడండి, మహారాష్ట్ర వెళ్ళి మరాఠీలో మాట్లాడాడు, హిందీ బెల్ట్లోకి వెళ్ళి హిందీలో మాట్లాడాడు. తర్వాత కర్ణాటక వెళ్ళి ఏనుగుల గురించి కుంకి ఏనుగులు తీసుకురావాలంటే కన్నడలో మాట్లాడాడు ఆ రోజు. ఇక తమిళ్ ఆయనకి తెలిసిందే, ఎందుకంటే తమిళనాడులో కొంతకాలం ఉన్నాడు కాబట్టి తమిళ్ వచ్చు. సో ఒక మలయాళమే కొంచెం స్లో ఉంటాడు నాకు తెలిసినంత వరకు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్ 5 లాంగ్వేజ్లు, మరాఠీ
6 లాంగ్వేజ్లు అనర్గళంగా మాట్లాడగలడు. సో ఇప్పుడు అలాంటి పవన్ కళ్యాణ్ గారికి అందుకనే సొంతంగా ఆయన వాయిస్ సహజంగా ఏమవుద్దంటే హీరోలు తెలుగులో వాళ్ళు పాడినా మిగతా లాంగ్వేజెస్లో వాళ్ళని కాకుండా వాళ్ళు డబ్బింగే వాళ్ళు చెప్పరు, అట్లాంటిది పాటలు పాడిస్తారా, వేరే వాళ్ళతో పాడిస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. పవన్ కళ్యాణే స్వయంగా ఈ పాటలు పాడడం, ఈ పాటలకి విపరీతమైన విశేష ఆదరణ లభించడానికి వెనక ఒక పెద్ద రీజన్ ఉంది. పవన్ కళ్యాణ్ అందరూ కూడా పాన్ ఇండియా స్టార్లు అయ్యారు. మనం మహేష్ బాబు సినిమాలు కూడా ఇంకా పాన్ ఇండియా స్థాయిలో వెళ్ళలేదు. ప్రభాస్ వెళ్ళినాయి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మన అల్లు అర్జున్, వీళ్ళందరూ పాన్ ఇండియా స్టార్లు అయ్యారు. వీళ్ళు సినిమాల ద్వారా పాన్ ఇండియా స్టార్లు అయితే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ ఆయన. ఏ పవన్ నహే ఆంధీ హే అన్నాడు కదా, ఈయన ఒక తుఫాను అన్నాడు. అప్పుడే దేశం మొత్తం ఒక్కసారిగా ఎవరిని రా ఇంత అద్భుతంగా పొగడతలు ముంచెత్తున్నాడు, ఎవరైనా ఏంటి ఈయన పవన్ కళ్యాణ్ గూగుల్లో సెర్చ్ చేసుకున్నారు అంతా. ఓహో పవన్ కళ్యాణ్ అంటే పలానా వ్యక్తి అని అప్పుడే అందరికీ తెలిసింది. ఇంకా రెండవ అంశం, మీకు సనాతన ధర్మం గురించి ఆ రోజు లడ్డూ కల్తీ గురించి వచ్చినప్పుడు సనాతన ధర్మం అనపాలజెటిక్ సనాతనిస్ట్ అని ఏదో మాట్లాడాడు. ఆ రకంగా ఆ రోజు తను హిందీలో ఇంగ్లీష్లో ప్రసంగాన్ని చేశాడు, మధ్యలో తమిళ్లో తన ప్రసంగాన్ని చేశాడు తిరుపతిలో. అప్పుడు కూడా దేశం మొత్తం కూడా ఎవరో మరొక ఆదిత్యనాథ్ లాంటి నాయకుడు ఇంకొక నాయకుడు వచ్చాడు రా బాబు అని అందరూ అలా చూశారు. మొన్నటికి మొన్న తొక్కిసలాట జరిగి 6 చనిపోయినప్పుడు తెలుగు రాష్ట్రాల వాళ్ళు చనిపోతే తెలుగు రాష్ట్రాలకు కాకుండా ఆయన యావత్ హిందూ సమాజానికి, దేశంలో ఉన్న యావత్ హిందూ సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాడు. తద్వారా దేశంలో ఉండే అనేక మంది హిందువుల మనసు గెలుచుకున్నాడు ఆయన. సో ఈ రకంగా పొలిటికల్ స్టార్ అయిపోయాడు, పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అయిపోయాడు. మహారాష్ట్రకి వెళితే అద్భుతమైన విజయం సాధించిన ఆయన పర్యటన చేసిన చోటల్లా మహారాష్ట్రకి వెళ్ళి మరాఠీలో మాట్లాడి వాళ్ళందరినీ ఆకట్టుకున్నాడు. రేపు ఢిల్లీ ఉంది, ఢిల్లీలో రేపు ఎన్నికలు జరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంది అక్కడ కూడా. సో ఇవాళ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అతను. ఆ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ కాబట్టి ఆయనతోనే అన్ని లాంగ్వేజెస్లో ఇవాళ పాట పాడించారు. ఇవాళ హరిహర వీరమల్లుకి బజ్ ఇచ్చేది ఎక్కడంటే నిజంగా ఆయన అందరికీ తెలిసాడు కాబట్టి ఆ రకంగా సినిమా ద్వారా కాకుండా పొలిటికల్గా తెలిసాడు. ఈ మధ్యకాలంలో తంతి అనే ఒక ఛానల్ ఆయన్ని తిరుపతి లడ్డు వ్యవహారం సందర్భంలో ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ వచ్చిన తమిళ్లో దాదాపు అది ఒక 10 లక్షల మంది వ్యూయర్షిప్ వచ్చింది తమిళ్లో. ఆ 10 లక్షల మంది వ్యూయర్షిప్ వచ్చింది, కొన్ని వేల కామెంట్లు వచ్చినాయి. ఆ వేల కామెంట్లు అన్నీ పాజిటివ్ కామెంట్లు. ఈయనెవరో మేము ఈయన సినిమా ఒకటి కూడా చూడలే, కానీ ఇవాళ నుంచి ఆయనకి పొలిటికల్ ఫ్యాన్ అయిపోయాం. ఇవే కామెంట్లు, మొత్తం కామెంట్లు ఇవే. మేము ఈయన సినిమాలు చూడలేదు, కానీ ఇవాళ నుంచి ఆయనకి పొలిటికల్గా ఫ్యాన్ అయిపోతున్నాం. అంటే కామెంట్స్ విషయానికి వస్తే ఈ మాట విలా అనే పాట కింద కూడా చాలా కామెంట్స్, వందల వేల కామెంట్స్ చూడండి, చాలా కామెంట్స్ ఉన్నాయి. హిందీలో చాలా బాగా పాడారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, చాలా బాగా పాడారు. అన్ని రకాలుగా అంటే నీ మాట కాకపోతే ఇంకెవరి మాట వింటాం, నీ మాట మేము వింటాము అంటే ఇలానే దానికి సంబంధించే ఉంది. అంటే దీన్ని పొలిటికల్ గా కనుక ఆలోచించుకున్నట్లయితే వినాలి, వీరమల్లు చెప్తే వినాలి, ఈ ఒక్క డైలాగ్ ని ఎవరైనా ఆపాదించుకుని, ఇంతకుముందు కూడా చాలాసార్లు న్యూస్లో విన్నాం, ఆ సినిమాలో డైలాగులు మా కోసమే చెప్పారు, మమ్మల్ని ఉద్దేశించి చెప్పారు అని చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టి కూడా వాళ్ళ స్పందన తెలియజేశారు. మరి ఇప్పుడు ఈ పాట గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మాట వినాలి అనే పాటకు సంబంధించి ఇది మా ఎవరైనా ఆపాదించుకోవచ్చు, స్వపక్షము ఆపాదించుకోవచ్చు, విపక్షము ఆపాదించుకోవచ్చు. స్వపక్షంలో విపక్షంలా ఉన్నారని కూడా స్వపక్షం కూడా పవన్ కళ్యాణ్ గారు చెబితే వినాలి, స్వపక్షంలో కూడా వింటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి స్వపక్షము వినాలి. ఇలాగా ఎక్స్ట్రాలు వేస్తే తాట తీస్తాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెబితే విపక్షం కూడా వినాలి. కాబట్టి ఆ రకమైన ఒక స్వీట్ వార్నింగ్ అనుకోండి, ఆ రకమైన స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ రకంగా నా మాట వినాలని. ఆయన మాట విన్నారు, ఏపీ జనం విన్నారు కదా ఇవాళ, అందుకే కదా అద్భుతమైన విజయం. ఆయన మాట ఏం విన్నారు? జగన్ నేను అతపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదన్నాడు, తొక్కిపడేశాడు. తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా నీకు రాకుండా చేస్తానన్నాడు. ఒక్క సీటు కూడా రాలా వాళ్ళకి. ఆయన మాట ఇవాళ వేదంలా వింటున్నారు జనమంతా, జనమంతా వింటున్నప్పుడు మరి రాజకీయ నాయకులు వింటే తప్పేంటి? మొన్న ఏమన్నాడు? క్షమాపణ నేను చెప్పాను, క్షమాపణ బాధ్యత నాకేం సంబంధం లేకుండా నేను క్షమాపణ చెప్పా. మరి మీరెందుకు క్షమాపణ చెప్పరు?
అని టీటీడీ చైర్మన్ అంటే ఆయన మొదట్లో కొంచెం అటు ఇటు మాట్లాడాడు, కానీ తర్వాత చెప్తే వినాలి, వీరమల్లు చెప్తే వినాలి స్వీకరిస్తున్నామని చెప్పి విని క్షమాపణలు చెప్పారు ప్రజలకి. ఏమైంది, ప్రజల నుంచి మంచి ఇది వచ్చింది కదా, విలువ వచ్చింది కదా. కాబట్టి హరిహర వీరమల్లు సినిమాకి ఒక కొత్త బజ్, ఓజీ అనేవాళ్ళు కాస్త ఇవాళ వీరమల్లు అంటున్నారు. సో అంత బజ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు 5 భాషల్లో ఇవాళ ఆయన పాడిన 10వ పాట, గేయం అనండి, పద్యం అనండి, పాట అనండి, ఏదైనా అనండి, ఇవాళ ఆయన పాడింది 10వ పాట. తమ్ముడు, తర్వాత ఖుషి, తర్వాత పంజా, అత్తారింటికి దారిది, ఇలాంటి వాటిలో ఆయన అప్పుడప్పుడు గొంతు సవరించుకుంటూ ఉంటాడు సరదాగా. దాదాపు ఇప్పటి వరకు దాదాపు 9 సార్లు సవరించుకున్నాడు, 10వసారి వాళ్ళ సవరించుకున్నాడు గొంతు. 10వసారి ఆల్మోస్ట్ 6 భాషలకు సంబంధించి ఇది హైలైట్. 10వసారి జానీలో కూడా ఆయన సొంతంగా పాట పాడాడు. భీమ్లా నాయక్లో కూడా ఉంది అనుకుంటున్నాను. భీమ్లా నాయక్ కూడా మొత్తం మీద ఒక 10 సార్లు అయితే పాడాడు. ఇది 10వసారి 11వసారి అనుకోండి. మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ గారు ఈసారి నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి. పాన్ ఇండియా లెవెల్లో కేక పెట్టాడు. పాన్ ఇండియా పొలిటికల్ స్టార్. దానికి హిందీలో వస్తున్న కామెంట్లు ఎవరైనా చూడండి, హిందీలో వస్తున్న కామెంట్లు చాలా అద్భుతంగా వస్తున్నాయి. హిందీలో ఆయన పాట పాడిన విధానానికి ముగ్ధులవుతున్నారు. మలయాళంలో, అలాగే కన్నడలో, తమిళ్లో పాడారు. మలయాళంలో కూడా ఇంత బాగా పాడతాడు. మలయాళం ఆయనకు అంత బాగా రాదు కదా, ఆయన మలయాళంలో కూడా ఇంత బాగా పాడాడని దానికి కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. అందుకే మీకు గంటల వ్యవధిలో దాదాపు 11 మిలియన్లు, కోటి దాటేసింది. ట్రెండింగ్ 2లో ఉందంటే అందరికీ తెలుస్తోంది. బట్ ఇప్పుడు యాక్చువల్లీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే నేతలు ఉన్నారో ఇప్పుడు ధైర్యం చేసి ఈ పాట మా కోసమే, మమ్మల్ని ఉద్దేశించి చెప్పారు, మేము ఆయన చెప్తే వినాలా అనేటువంటి మాటలు మనసులో అనుకున్నా ఒకానొక టైంలో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలాగ ప్రతిపక్ష నేతలందరూ కూడా స్పందించే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఏం స్పందించరు. ఎందుకు స్పందిస్తారు? తేలుగుట్టిన దొంగలా ఉంటారు అంతే. స్పందించి మళ్ళీ కొట్టించుకోవడం దేనికి? గెలికి కొట్టించుకుంటారా ఎవరైనా చెప్పండి? వాళ్ళ మానాన వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు అంతే. అదే సరే, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి? ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి కామెంట్స్ ఎలా వస్తే రాబోయేటువంటి రోజుల్లో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు.